అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిలో ఎరువులు కలుపు యాజమాన్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా పత్తి పంటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం. పార్థినియం కలుపు మొక్కల నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అంతటా వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముందుగా నాటిన చోట పైరు పిలకపెట్టే దశలో ఉంది. వరి ప్రారంభ దశలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. ఈ కలుపు పోషకాలకు నీటికి పోటీ పడుతూ పైరును ఎదగనివ్వదు. అంతేకాదు పలు రకాల చీడపీడల వ్యాప్తికి కూడా దోహదపడుతుంది. కాబట్టి రైతులు వరి సాగులో తప్పనిసరిగా కలుపు నివారణ చేపట్టి పైపాటు ఎరువులు అందిస్తే పిలక చేత బాగుంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. ప్రస్తుతం వరి అనేది నారుదశలో ఉంది. కొన్ని ప్రాంతాలలో నాట్లు పూర్తయ్యాయి, కొన్ని ప్రాంతాలలో నాట్లు అనేవి వేయడం జరుగుతున్నది. కలుపు యాజమాన్యానికి వచ్చినట్లయితే నారుమడిలో బ్యూటాక్లోర్ లేదా ప్రెటిలాక్లోర్ అనే మందును 25 mlని 5 లీటర్ల నీటిలో కలిపి విత్తుకున్నాక 8 నుంచి 10 రోజులకి స్ప్రే అనేది చేసుకోవాలి. గడ్డి జాతి కలుపు అయిన ఊదా, ఒడిపిలి వంటి కలుపును నివారించుకోవడానికి సహెలోఫాబ్ బ్యూటైల్ అనే మందుని 1.5 mlని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ప్రధాన పొలం విషయానికి వచ్చినట్లయితే నాటుకున్నాక కలుపు యాజమాన్యం చేసుకోవడానికి బ్యూటాక్లోర్ అనే మందుని లీటర్ నుంచి లీటర్న్నర లేదా ప్రెటిలాక్లోర్ అనే మందు 500 నుంచి 600 ml లేదా బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరోజోన్ సల్ఫిరాన్ ఇథైల్ అనే గుళికలు 4 కిలోలని 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. లేదా పెరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందుని 80 నుంచి 100 ml 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. తర్వాత వచ్చే కలుపు అంటే 15 నుంచి 20 రోజుల్లో వచ్చే కలుపుని నివారించుకోవడానికి ఫెనాక్సిలం ప్లస్ సహెలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందుని 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సిసల్ఫిరాన్ అనే కలుపు మందును 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యానికి వచ్చేసినట్లయితే 1 ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. భాస్వరాన్ని ఆఖరి దుక్కులో మాత్రమే వేసుకోవాలి. పొటాష్ని నల్లరేగడి నేలలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదే చిలక నేలలో 2 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కిలో సగము మరియు చిరుపుట్ట దశలో సగము వేసుకోవాలి. నత్రజని విషయానికి వచ్చినట్లయితే నత్రజనిని 3 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కిలో ఒక భాగం, పిలక దశలో ఒకసారి, చిరుపుట్ట దశలో ఒకసారి వేసుకోవాలి. ఎప్పుడైనా కాంప్లెక్స్ ఎరువులని వాడకూడదు. నీమ్ కోటెడ్ యూరియాని వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది పెరిగి స్లోగా రిలీజ్ అవుతుంది. కాబట్టి 10% వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనం పురుగుల మందులు కానీ కలుపు మందులు కానీ కలపకూడదు. ఎరువులు ఎప్పుడైనా మనము బురద పదంలో మాత్రమే వేసుకోవాలి.
ఎరువులు వేసుకున్న తర్వాత 24 గంటల తర్వాతనే నీరు అనేది పెట్టాలి. మనము ఎప్పుడైనా మనకి జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ముదురాకు చుట్టూ ఇరుపక్కన తుప్పు రంగు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఏర్పడినప్పుడు మొక్క అనేది ఎదుగుదల ఉండదు, గిడసబారిపోయి పిలకలు అనేవి చేయవు. ఈ లోపాన్ని నివారించుకోవడానికి మనము ప్రతి సంవత్సరం రబీలో 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. లేదా మనకు ఆ లోపం కనిపించినప్పుడు జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం నివారించుకోవచ్చు. వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఒక మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనినే ఆంగ్లంలో పార్థీనియం అని పిలుస్తారు. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చటక్ చాందిని అంటూ వ్యవహరిస్తుంటారు. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క వర్షాలకు ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతుంది. అంతేకాక అలర్జీలు కలిగించి ప్రజలు, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తుంది. అత్యంత వేగంగా వ్యాపించే పార్థీనియం మొక్కను పూతకు రాకముందే నియంత్రించాలి. పార్థీనియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. మానవ ఆరోగ్యానికి, అటు వ్యవసాయ దిగుబడులకి, వ్యవసాయ పంటలకు కూడా నష్టం కలిగించేటువంటి కొన్ని రకాల కలుపులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే పార్థీనియం అంటారు. చాలామంది ఈ పేరు వినే ఉంటారు. ఇటీవల కాలంలో ఏంటంటే ఖాళీ ప్రదేశాల్లో, ఈవెన్ అర్బన్ ఏరియాల్లో కానీ, మున్సిపాలిటీ ఏరియాల్లో, టౌన్లో కూడా చూస్తే ఖాళీ ప్రాంతాల్లో మీకు క్యారెట్ ఆకులు లాంటి కనిపించిన కొన్ని మొక్కలు కనిపిస్తాయి. అవే పార్థీనియం. పూత దశకు వచ్చినటువంటి పార్థీనియం మొక్కను కనుక చూసారంటే తెల్ల పూలు ఉంటాయి. అందుకే ఇవి నక్షత్రాల్లా కనిపిస్తాయి. పచ్చని మొక్కలు నక్షత్రాల్లా కనిపిస్తాయి. అందుకే నక్షత్ర గడ్డి అంటాం. ఏదైనప్పటికీ ఇన్ని రకాలుగా పిలుచుకున్న ఇది ఒక సమస్యాత్మక కలుపుగా గమనించాలి. ఎందుకంటే ఒక మొక్క సుమారుగా మనం బాగా పెరిగిన మొక్క చూస్తే విత్తనాలు 10,000 నుంచి 15,000 వరకు కూడా విత్తనాలని తయారు చేసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి మొక్క. అదేవిధంగా ఈ నిద్రావస్థ కూడా ఉంటుంది. అంటే పడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు అనుకూల పరిస్థితులు వస్తే అప్పుడు మొలకెత్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి, పశువుల ఆరోగ్యానికి, అదేవిధంగా పంట మొక్కల ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. పార్థీనియం వల్ల ఎలర్జీస్ అని వస్తాయి. అదేవిధంగా కంటి ఎలర్జీ వచ్చేస్తుంది, నీరు కారినట్టు వస్తుంటుంది. అదేవిధంగా ఎవరికైనా ఊపిరితిత్తుల సమస్య ఉన్నటువంటి, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కనుక ఈ పార్థీనియం పుప్పొడి కనుక పీల్చినా కానీ దానివల్ల ఈ బ్రాంకైటిస్ అని ఊపిరితిత్తుల సమస్యలు కూడా పెరిగిపోతుంది. ఆస్మా ఉన్న సమస్య ఉన్నట్టు మనుషులు కనుక ఈ పార్థీనియం ఉన్న ప్రాంతాల్లో ఉంటే కనుక ఆస్మా ఇంకా సమస్యగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎలర్జీగా తయారయ్యి మానవ ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా తయారు చేసినటువంటి మొక్క కాబట్టి దీన్ని నివారించాలని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ పార్థీనియం మొక్క కనుక పశువులు కనుక తినేస్తే, అంటే గడ్డితో పాటు ఈ పార్థీనియం మొక్కలు కూడా కలిపి తినేస్తే వాటికి పారుడు రోగం కానీ, జీర్ణ సంబంధిత రోగాలు, ఇబ్బందులు కలగడం కూడా మనం పశు వైద్యాధికారులు కూడా నిర్ధారిస్తున్నారు. అదేవిధంగా పంటలకు వస్తే కనుక పార్థీనియం మొక్కలు కనుక మనకి వేరుశెనగలో కానీ ఇతర పంటల్లో ఉంటే, ప్రత్యేకంగా వేరుశెనగలో ఇవి కనుక ఈ పార్థీనియం మొక్కలు కనుక వయ్యారిభామ మొక్కలు ఉండిపోతే ఇది వైరస్ వ్యాప్తికి కూడా కారణమైపోతుంది. దీనివల్ల వేరుశెనగలో నెక్రోసిస్ వైరస్ అని రకరకాల వైరస్ తెగులు వ్యాప్తి జరగడం కూడా మనం శాస్త్రీయంగా నిర్ధారించడం అనేది జరిగింది. మరి ఈ వయ్యారిభామను మనం సమర్థవంతంగా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పార్థీనియం నివారణ వారోత్సవాలని మనకి ఆగస్టు నెలలో జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంత ప్రమాదకరమైనటువంటి కలుపుగా మారిపోయిందని దీని ఉద్దేశం. మనుషులకి కానీ, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ పార్థీనియం మొక్క తాలూకా నష్టాల గురించి, అనర్థాల గురించి మనకి అవగాహన కార్యక్రమాలను చేపడుతూ దీన్ని నివారించాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఇది నివారించాలనుకుంటే
ఒకటి మన కల్చరల్గా అంటే మొక్కలు కనిపించినప్పుడు వీలైనంత వరకు మొక్కల్ని పీకి నాశనం చేయడం మొదటి పద్ధతి. తక్కువ మొక్కలు ఉంటాయి. ఒకవేళ ఎక్కువ మొక్కలు ఉంటే మరి మనుషులను పెట్టి పీకడం అనేది అంత సులువు కాదు. కొంతవరకు రసాయన కలుపు మందులను వాడి నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో ఒకటి ఏంటంటే మనకి ఈ 2,4-D సోడియం సాల్ట్ కానీ 2,4-D ఎమైన్ సాల్ట్ అంటారు. దీన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పార్థీనియం మొక్క దశలోని పెరుగుదల దశలో ఉండేటప్పుడే పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు నివారించబడుతుంది. లేదా మెట్రిబిజన్ లాంటి మందులు అయితే కనుక మనకి ఎకరా విస్తీర్ణానికి కనీసం 300 గ్రాములు కలిపి మనం పిచికారీ చేస్తే కొంతవరకు నివారించబడుతుంది. లేదా బీడు భూములు ఖాళీ ప్రదేశాలు ఉంటే మనకున్నటువంటి మెషినరీ ఏదైనా నాగళ్ళతో కానీ రొటావేటర్తో కానీ దున్నేయాలి పొలాల్ని. పూతకి రాకముందుగానే చేయాలి. ఏం చేసినా కానీ పూత వచ్చిన తర్వాత చేసిన ఆ విత్తనాలు ఆ భూమి మీద పడిపోతాయి, తర్వాత మళ్ళీ మొలకెత్తిస్తుంది. కాబట్టి పూతకి రాకముందే ఆగస్టు నెలలో మనకి నివారణ చర్యలన్నీ చేపట్టాలి. ఒకవేళ కొంతవరకు జీవ నియంత్రణ పద్ధతుల్లో కొన్ని రకాల పురుగులు కూడా ఈ పార్థీనియం మొక్కని నివారించడానికి వాడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. మనకి జైగోగ్రామా అంటారు, మెక్సికన్ బీటిల్ అని చెప్పేసి ఉంటుంది. జైగోగ్రామా అనేటువంటి ఈ పురుగులు కూడా మనం విడుదల చేస్తే అవి మొక్కల తాలూకా ఈ పార్థీనియం మొక్కల తాలూకా ఆకుల్ని తినేసి కొంతవరకు పార్థీనాన్ని లేకుండా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. లేదా మరి పార్థీనియం ఎక్కువగా ఉంటే పంట మార్పిడి చేసుకోవచ్చు. మొక్కజొన్నతో కానీ వాటితో మనం పంట మార్పిడి చేయడం వల్ల కూడా, అదేవిధంగా ఎక్కడైనా అవకాశం ఉండి నీటి సదుపాయం ఉండి పొలాల్లో పార్థీనియం ఉంటే బంతి వేయడం వల్ల కూడా ఆ బంతి వేర్ల నుంచి వచ్చినటువంటి ఎలిలోపెథిక్ ఎఫెక్ట్ అంటారు, ఆ ద్రావణాల ద్వారా పార్థీనియం కూడా మొక్కలు కూడా నశించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పార్థీనియం వారోత్సవాల భాగంగా ఎక్కడైతే కళాశాలల్లో ప్లే గ్రౌండ్స్లో కానీ ఆట స్థలాల్లో ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్త వహించి ఆ మొక్కలు చిన్న దశలోనే ఉండేటప్పుడు అవన్నీ పీకి మనం నాశనం చేయిస్తే తద్వారా మనం ఈ పార్థీనియం నిర్మూలనకి కారకులమవుతాము. వీలైనంత వరకు ప్రజలందరూ కూడా, అదేవిధంగా విద్యార్థులు కానీ ఈ వయ్యారిబామ లేదా పార్థీనియం మీద ఒక అవగాహన తెచ్చుకొని సమస్యాత్మక కలుపును నివారించడానికి అందరూ తమ వంతు ప్రయత్నం వారు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ కాలంలో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన పంటలు పత్తి, సోయా చిక్కుడు. సీజన్ ప్రారంభంలో వానలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అటుపై ముఖం చాటేశాయి. ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాల ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు పత్తి, సోయా పంటల ఎదుగుదలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పైర్లలో చేపట్టాల్సిన పోషక యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలతో ఈటీవీ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మాగాణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగానికి ఒక విభిన్నమైన పాత్ర. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలతో అటు సోయా పంటకైతేనేమి ఇటు పత్తి పంటకైతేమి ఎలాంటి నష్టం జరిగింది లేదా భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ శ్రీధర్ ఉన్నారు. తెలంగాణ అంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కొంత ఎక్కువనే కురిసింది. మహారాష్ట్ర ప్రభావంతో విదర్భ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. అటు పత్తికి ఇటు సోయాకు కలిగిన నష్టం ఏంటి, ఇప్పుడు జూలై తర్వాత వచ్చే ఆగస్టు సెప్టెంబర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన పంటల విషయానికి వస్తే మెయిన్గా మనకి సోయాబీను, కాటను, కంది ఈ 3 పంటలుగా మనం చూస్తూ ఉన్నాం. కాటను, సోయాబీన్ ఈ 2 పంటలలో కూడా ఈ అధికంగా పడ్డ వర్షాల వల్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంది అంటే, ముఖ్యంగా రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, మా ఫీల్డ్ విజిట్లో మేము చూసింది ఏంటంటే ఈ ప్రధానమైన పోషక లోపాలు అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. మనం అడుగు మందుగా ఎరువులు వేసుకున్నప్పటికీ కూడా సరిపడు తేమ భూమిలో లేదు కాబట్టి మొక్కలు తీసుకోలేని పరిస్థితి ఉంది. అందులో కొంత బెట్ట పరిస్థితి కూడా వచ్చి పడ్డది కాబట్టి మొక్కలు అనుకున్నంత యాక్టివ్గా గ్రోత్లో కనిపిస్తలేవు అవి. సో దీనికి ఇన్స్టాంట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే నీళ్ళల్లో కరిగే ఎరువులు ఏవైతే ఉన్నాయో 3-19 కావచ్చు, 3-20 కావచ్చు, లేదా మల్టీకే కావచ్చు. మల్టీకే అంటే 13-0-45. ఈ 3 వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్లలో ఏదైనా ఒకదాన్ని లీటర్కి 10 గ్రాముల చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్లో 2 సార్లు మనం స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. వర్షాలు ఎక్కువైనప్పుడైనా కానీ వర్షాలు తక్కువైనప్పుడైనా కానీ నీటిలో కరిగే ఎరువులను వాడితే లాభం జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో నానో యూరియా కానీ నానో డిఏపి ఉన్నది.
నేరుగా వాటినే వినియోగించడానికి ఆస్కారం ఉంటుంది. అలా వినియోగిస్తే బాగుంటుందా లేదా? ఒక శాస్త్రవేత్తగా నాకున్న నాలెడ్జ్లో మేము ఏం చెప్తున్నామంటే కేవలం నానో యూరియానో నానో డిఏపి మీద మనం సోల్గా ఆధారపడవద్దు. ఈ అడుగు మందుగా వేసినాక ఈ తాత్కాలికంగా ఏర్పడ్డ పోషకాల లోపాల సవరణకి మాత్రమే దీన్ని వాడాలి. అంటే ఈ మనం ఇచ్చే రెగ్యులర్ రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్తో పాటు దీనికి అదనంగా అంటే సిచ్యువేషన్ బేస్డ్గా మనం వాడాల్సిన అవసరం ఉంది. తర్వాత నానో యూరియా నానో డిఏపి తోటే మనకి ఈ కాటన్ సోయాబీన్ పంట పూర్తి స్థాయిలో రాదు. అడుగు మందుతో పాటు అంటే మనకు రసాయనిక ఎరువులు కావచ్చు, కొంత సేంద్రియ ఎరువులు కావచ్చు, వాటిని ఎరువుల యాజమాన్యంలో అది వాడుతూ పోషకాల లోపాలు ఏర్పడ్డాయి దానికి ఇన్స్టెంట్గా రికవరీ చేయడానికి మనం వాడుకోవాలి. ఆసిఫాబాదు అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో కీటకాల బెడద కూడా పెరిగింది. కీటకాలను నివారించడం కూడా ఇప్పుడు రైతులకు ఒక పరీక్షగా మారింది. కీటకాలు లేదా పురుగు బెడదల కారణంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇది పంటకు ఏ విధంగా నష్టం చేస్తుంది, రైతులు ఏం చేయాలంట? వర్షపాతం చూసినట్లయితే మరి సాధారణ స్థాయిలోనే ఉంది ఈ ఆదిలాబాద్ జిల్లాలో. అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం వర్షపాతం వల్ల ఈ యొక్క ప్రత్తిలో ముఖ్యంగా ఈ పారావిల్ట్ అనే సమస్యను గమనించడం జరిగింది. అంటే మొక్కలు వడిలిపోవడం అనేది గమనించడం జరిగింది. వీటి నివారణకి ముఖ్యంగా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, అదేవిధంగా పంట పైన 19 కానీ 13-045 కానీ 10 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క సమస్యను నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో అంటే కాండపు ఎర్రగా అయిపోయి విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో వాటి నివారణకి ఈ యొక్క కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ లేదా మెటలాక్జిల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకుంటే ఆ యొక్క తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. సోయాబీన్ పంటలో గమనించినట్లయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క కాండపు తొలచు పురుగు, కాండపీగ గమనించడం జరిగింది. వీటి నివారణకు వీలైనంత వరకు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 8 నుంచి 10 కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే అది 15 రోజుల వరకు ఆ యొక్క మొక్కకు అందించేటట్లు ఉంటుంది. థయోమిథాక్సమ్ ప్లస్ లాంబ్డాసైలోత్రిన్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు లేదా క్లోరాంథ్నిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 పురుగులను కూడా నివారించుకోవచ్చు. ఇవే కాకుండా అక్కడక్కడ ఈ యొక్క లద్దె పురుగుని కూడా సోయాబీన్ పంటలో గమనించడం జరిగింది. కాబట్టి లద్దె పురుగు నివారణకి స్పైనోటెరమ్ అనే మందు 0.9 మిల్లీలీటర్లు లేదా నోవలురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క లద్దె పురుగును కూడా నివారించుకోవచ్చు. ఆసిఫాబాద్లో పత్తి సోయాకి ఏ ఇబ్బంది లేదంటారు. నిర్మలు అట్లాగే మంచిర్యాలతో సహా రాష్ట్రంలో మిగతా జిల్లాలు కూడా వరి పంటకు ఇప్పుడు లోటు వర్షపాతం దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉన్నదా? ఇప్పుడు వరి సాగు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వరి నాట్లు వేయడానికి సుమారుగా ఇంకా ఆగస్టు 15 వరకు సమయం ఉంది కాబట్టి సో వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి కాబట్టి మరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత లేట్ అయినప్పుడు కొంత మొక్కలు అనేది ఎక్కువగా వేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కొంత లేట్ అయినట్లయితే ఉల్లికోడు, కాండపు తొలచు పురుగు వీటిపైన ముందుగానే ఇప్పుడు నర్సరీలో కానీ నాటు వేసినప్పుడు కానీ ప్రాథమికంగా కొన్ని గుళికలు వేసుకున్నట్లయితే రాబో కాలంలో వాటిని ముందుగానే నివారించి పంట మంచిగా పెంచే అవకాశం ఉంటుంది. మార్కెట్లో విరివిగా గ్రాన్యుల్స్ అని చెప్పి అంటే గుళికలది అని చెప్పి అనధికారికంగా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. వాటి పేరేంటో తెలియదు, వాటి కంపెనీ ఏంటో తెలియదు, కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దాన్ని రైతులు తీసుకొని బలం చేకూరుతాయి పత్తికి, సోయకు అట్లాగే వరికి అని చెప్పి కొనుగోలు చేస్తుంది. అలాంటివి వాడితే బాగుంటుంది, వాడకూడదు? ఒకవేళ వాడితే ఎలాంటివి వాడాలి? సాధారణంగా గుళికలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పురుగులకు సంబంధించి, 2 ఎరువులకు సంబంధించి పోషకాలు. సో ముఖ్యంగా మనకు అనధికారికంగా అంటే వాటిపైన ఏ కంపెనీ అయినా కూడా రిజిస్ట్రేషన్ కానీ వాటి షాపులలో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డీసీలు కానీ ఉన్నట్లయితేనే అవి చూసుకొని రైతులు కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఉన్నట్లయితేనే తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో కొంత బయో ఫర్టిలైజర్స్ అంటే వర్మీ కంపోస్ట్ సంబంధించిన లేదా వాటిలో నీమ్ కోటెడ్కి సంబంధించినవి లభ్యమవుతూ ఉన్నాయి. వాటిని కొంత గమనించి తీసుకోవాలి. ఇక మిగతా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, క్లోరోపైరిఫస్ కానీ, ఫిప్రోనిన్ గుళికలు కానీ ఇవన్నీ ధృవీకరించినవి. వాటికి సంబంధించిన అవి కూడా ఏవైనా కూడా కొంత వాటి షాపులలో ఉన్నటువంటి డీసీలు, చాలన్స్ వాటి గమనించుకొని రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేవా చూసుకొని కొనుక్కున్నట్లయితే బాగుంటుంది. రైతులు తీసుకునే జాగ్రత్తనే పంట ఎదుగుదలకు కారణమనే అభిప్రాయం వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులకు సమగ్ర పోషక యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా ఆంగ్రూ పరిధిలోని లాంలో ఉన్న ఏరువాక కేంద్రంలో 15 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలు జిల్లాల కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా ఎరువులు, విత్తనాల సరఫరా, నగదు డిపాజిట్లు, తిరిగి రుణాలు ఇవ్వటం వంటివి సహకార సంఘాల బాధ్యత. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార సంఘాలు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలను రూపుదిద్దుతోంది. ప్రాథమిక సహకార సంఘం పరపతిని లిమిటెడ్ సొసైటీలోని సెక్రటరీలు మనకి అనకాపల్లి, ఏఎస్ఆర్ జిల్లా, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి ఈ సెక్రటరీలందరూ మన దగ్గర 15 రోజులు శిక్షణకి సమగ్ర పంటల పోషక యాజమాన్యంపై సర్టిఫికేట్ కోర్సుకి మేనేజ్ హైదరాబాదు మరియు సమితి వారి సహకారంతో మన లామ్ ఫామ్కి వచ్చి ఉన్నారు. ఎరువా కేంద్రానికి రైతులు పంటల్లో సమగ్రంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలంటే మనం ఈ సొసైటీ సెక్రటరీస్కి మంచి పరిజ్ఞానాన్ని అందించితే కనుక వినియోగాన్ని సమగ్రంగా ఉపయోగించేందుకు వీలుంటుంది. అందువలన మన రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్ వారి సహకారంతో మరి సమితి వారి అనుసంధానంతో ఈ సర్టిఫికేట్ కోర్సు 15 రోజుల సర్టిఫికేట్ కోర్సుని 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు 8 వరకు ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించడానికి సంసిద్ధులయ్యాము. ఈ శిక్షణా కార్యక్రమాన్ని మనం రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది. మన కృషి విజ్ఞాన కేంద్రాలు కానివ్వండి, ఏరువాక కేంద్రాల ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి జిల్లాల్లోని కూడా నిర్వహించడం జరిగింది. సో ఫైనల్గా ఎవరైతే మిగిలిపోయారో ఇంకా శిక్షణ తీసుకోకుండా సర్టిఫికేట్ కోసం, సో వారిని గుంటూరు లామ్ ఫామ్కి అనుసంధానం చేయటం జరిగింది. సో అందులో భాగంగానే వీళ్ళు ఇక్కడికి వచ్చి 15 రోజులు శిక్షణ తీసుకుంటున్నారు. ఏరువాక కేంద్రం లామ్ ఫారం నుంచి పిఏఎస్ సభ్యులు ట్రైనింగ్ నిమిత్తం ఎఫ్పిసి యొక్క విధి విధానాలు మరియు వాటి యొక్క లక్ష్యాలు తెలుసుకోవడం కోసం నందివేలుకు రావడం జరిగింది. మన స్వచ్ఛాహార ఎఫ్పిఓలో చేస్తున్న పనులు, రైతులకు వీటి వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ సభ్యులతో పంచుకోవడం జరిగింది. మనం ఏంటంటే వాల్యుయేషన్ చేసి మన సంఘం ద్వారా మిగతా పబ్లిక్ మొత్తానికి కూడా నేరుగా అమ్మటం జరుగుతుంది. మన దగ్గర ఉన్న 400 మంది రైతుల యొక్క పండిన పంటని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల వచ్చిన లాభాన్ని మన సంఘంలో రైతులకి పంచడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల రైతుకి పంట పండించడంతో పాటు మరింత ఆదాయం అనేది రైతులు కలుగుతుంది. సహకార సంఘాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు సాంకేతిక అంశాల్లోనూ నైపుణ్యత సాధించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ విధానం అనుసరిస్తున్న రైతులు, సంస్థలు, రైతు ఉత్పత్తి సంఘాల కార్యకలాపాలు, సాగులో వస్తున్న కొత్త మార్పులను వారికి తెలియపరుస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.